నెక్స్ట్ ఇలా ఒక ప్లేట్ తీసుకుని దీనిపైన మనము మంచిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. లేదు అంటే బటర్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఎందుకంటే కింద అడుగంటకుండా మనం పెట్టినటువంటి ఒక పఫ్ ఉంటుంది కదా, పఫ్ మంచి కుక్ అవ్వడం కోసం అనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. తర్వాత మనం చేసుకున్నటువంటి యొక్క పఫ్స్ ఉంటాయి కదా, ఈ యొక్క పఫ్స్ ఒక్కొక్కటిగా పెట్టుకుందాము. ఇక్కడ నేను ఒకటి చేశాను కదా, ఇప్పుడు దీన్ని పెట్టుకుందాము. ఇక్కడ మనము ఫోల్డింగ్స్ ఎలా అయినా చేసుకోవచ్చు, 2-3 టైప్స్. అది మన ఇష్టం, మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అనమాట. ఇంకా నేను ఎగ్స్ ని పీసెస్ లా చేసుకుంటాను ముందుగా. తర్వాత ఆల్రెడీ మనము కర్రీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ యొక్క కర్రీ పెట్టేసుకొని ఈ యొక్క పఫ్ దీనిపైన ఎగ్ దీనిపైన పెట్టేసుకుందాము. దీంట్లో కూడా కొంచెం ఆయిల్ వేద్దాం, మంచిగా కుక్ అయిపోతుంది. మనము వాటర్ ఎందుకు అద్దుతున్నామంటే ఒక పొరకి ఇంకొక పొర మంచిగా అంటుకుంటుంది అనమాట, దానికోసమని. ఇంకొకటి ఈ ప్యాటర్న్ మనకి బయట మనకి మార్కెట్ లో ఎలా అయితే మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా, అలా నేను ముందుగానే ఏంటంటే ఈ యొక్క పఫ్స్ కోసము ఇలా చపాతీలను చేసి పెట్టుకున్నాను అనమాట. అలా చేసుకొని మనకి ఆరిపోకుండా ఉండడం కోసం నేను దీనిపైన ఆల్రెడీ నూనె రాసుకొని పెట్టుకున్నాను. ఇలా మనం కర్రీ ఇక్కడ మనం చేసుకున్నాం అనుకుని మనకు నచ్చినట్టుగా మన కర్రీ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. తర్వాత ఎగ్స్ కూడా మనకు కావాలంటే ఫుల్ ఎగ్ కావాలంటే ఫుల్ ఎగ్ పెట్టుకోవచ్చు, హాఫ్ ఎగ్ కావాలంటే హాఫ్ ఎగ్ పెట్టుకోవచ్చు. నేను నెక్స్ట్ ఇంకొక దాంట్లో ఫుల్ ఎగ్ పెట్టి చూపిస్తాను. దానికోసం మనకు ఈ యొక్క చపాతీ అనేది కొంచెం పెద్దగా ఉండాలి. ఇక్కడ నేను చపాతీ చిన్నగా తీసుకుంటాను కాబట్టి ఇలా పెట్టేసుకొని దీనిపైన కూడా మనం వాటర్ అద్దుకోవాలి. చూసారా ఇలా వచ్చేసింది, ఎంత బాగుంది కదా. మనం ఇంట్లో చేసుకున్నట్లు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. మనకు నచ్చినట్టు షేప్ లో చేసుకోవచ్చు, మనకు నచ్చినన్ని తినొచ్చు, అది హెల్దీగా చేసుకోవచ్చు. మెయిన్ నేను ఇక్కడ 5 చేస్తున్నాను ముందుగా. నేను ఇదే ఫస్ట్ టైం కాబట్టి ముందుగా ఒక 5 చేసి తర్వాత ఓకే సక్సెస్ అయితే మళ్ళీ ఇంకొక 5 చేద్దాం. ఆల్రెడీ నేను 5 ఎగ్స్ కుక్ చేసి పెట్టుకున్నాను కదా. ఇంకొక ఎగ్గును కట్ చేసుకున్నట్లయితే ఇంకొక 2 పఫ్స్కి వస్తాయి. నెక్స్ట్ ఇంకొకసారి చూపిస్తామని చెప్పాను కదా, ఇవి సక్సెస్ అయితే ఇది ఒక రౌండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ లో చూపిస్తాను. ప్లేట్లో కూడా ప్లేస్ లేదు కదా. నెక్స్ట్ మరొక వీడియోలో డబల్ మనకి బయట మార్కెట్ లో కూడా బేకరీస్ లో కూడా మనకి డబల్ ఎగ్ తో ఫుల్ ఎగ్ తో ఇస్తారు కదా, అది మనకి డబల్ ప్రైస్ ఉంటుంది. సేమ్ అలా కూడా ఎలా చేసుకోవచ్చు అనేది చూస్తాము. తర్వాత ఈ యొక్క ఫోల్డింగ్స్ లో మరొక 2 ఫోల్డింగ్స్ డిఫరెంట్ ఫోల్డింగ్స్ చూపిస్తాను. నేను ఇప్పుడు ముందుగా ఏంటంటే మేము 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 5 చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఇంకొక రౌండ్ లో ఇంకొక 5 చేస్తాను. చూసారా ఫ్రెండ్స్, 3 నేమో ఈ ఫోల్డింగ్స్ చేశాను, 2 నేమో ఈ ఫోల్డింగ్స్ చేశాను. నేను ఆల్రెడీ ఫ్రీ హీటింగ్ చేసి పెట్టుకున్నటువంటి ఇది ఉంది కదా, దీన్ని ఇది ఒక 10-15 మినిట్స్ ముందుగా నేను ఫ్రీ హీటింగ్ చేసి పెట్టుకున్నాను. దీన్ని చాలా జాగ్రత్తగా పెట్టాలి, ఆల్రెడీ కింద వేడిగా ఉంటుంది కాబట్టి. ఇలా మనము ఒక పట్కర్ లాంటిది తీసుకొని పెట్టుకోవాలి.
ఇలా పెట్టేసుకొని సిమ్ లో పెట్టేసుకోవాలి, స్టవ్ సిమ్ లో పెట్టుకుని ఒక 15 to 20 minutes కుక్ చేసుకోవాలి కంపల్సరీ. తర్వాత ఈ పఫ్స్ ఎలా ఉంటాయో చూద్దాం.